నమస్తే అండి, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు మనం రమణ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చామండి. సో ఈరోజు వచ్చిండే ఆవులు, దీంట్లో సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడదాం. ఈరోజు డేట్ వచ్చేసరికి 28 అండి, ఆగస్టు 2026. నమస్తే అన్నగారు. నమస్తే అన్న. ఎన్నో వచ్చాయండి ఈ వారం? నా 16 వచ్చినాయి. 16 వచ్చాయి. ఓకే, పాలావులు ఎవరు ఉంటాయినా? నా 2 ఉన్నాయి. ఈనిటీ 2, మిగతాడి సూటి దగ్గరలో ఈనిటీ. అవునన్నా. ఓకే, ఏం బ్రీడ్లు ఎక్కువ వచ్చాయి సరే? నా హెచ్ఎఫ్ ఓలిస్టన్ జెర్సీనా. హెచ్ఎఫ్ ఓలిస్టన్ జెర్సీ. రేట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు ఉంటాయన్నా? నా 65 నుంచి ఉన్నాయి. 65 నుంచి 1,20,000 వరకు ఉన్నాయి. 65,000 నుంచి 1,20,000 వరకు ఉన్నాయని చెప్తారండి. ఇందులో మనకి హెచ్ఎఫ్ క్రాసులు, జెర్సీ క్రాసులు వచ్చాయి. అందులో పాలావులు ఉంటాయి, దగ్గరలో ఈ సూటి ఆవులు ఉంటాయండి. సో మీకు ఎట్లాంటి అవైనా కూడా ఇక్కడ నుంచి 365 రోజులు ఉంటాయి కదా మన దగ్గర. 365 ప్రతి ఒక్క వారం వస్తూనే ఉంటాయి ఐబిఓ గుడికి. ఓకే, సో ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చండి, వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడదాం మనం. దీని గురించి చెప్పండి అన్న. నా హెచ్ఎఫ్ 6 బుల్తో ఉంది. హెచ్ఎఫ్ 6 బుల్లతో ఉంటుందా? అవునన్నా. ఎన్నో ఈత అవుతుందా? 2 ఈతనా. 2 ఈత. ఎన్ని రోజులు అయినచ్చన్న? అంతా ఒక 10 డేస్. 10 డేస్. సో 2 ఈత అని చెప్తారండి. 6 బళ్ళతో ఉండేవు, 10 రోజుల టైం ఉంది ఈనేదానికి. మంచి సైజు ఆవండి, హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుంది. సో మనకు చూసుకోవచ్చు ఆవు అంతా కూడా కలరు, మంచి సైజు, ప్యాచెస్, సైజు కానీ బ్రీడ్ క్యారెక్టర్ కానీ అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. పాలు ఎంత రావచ్చనా అప్రాక్సిమేట్గా? మనకి నా తొలిచూరులో 10 వచ్చింది. నా ఈతంగా ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్ట్రా అంటే మనకు 1 లీటర్ పెరగచ్చే ఛాన్స్ ఉందా? 12 ఈజీగా పెట్టుకో. 12 24 లీటర్ రోజు మీద 24 లీటర్ పర్ డే మిల్కింగ్ కెపాసిటీ చెప్తారండి. ఒకసారి చూసుకోండి. మొత్తం అంతా కూడా మనం ఆల్మోస్ట్ వీడియోలో చూపించేస్తామండి. అయినా కూడా మీరు ఇక్కడికి వచ్చి అన్ని విధాలు చూసుకోవచ్చు. మీరు కళ్ళు కానీ, పొదుగున్నర కానీ, తల కానీ మొత్తం కూడా చూసుకొని అన్ని విధాలా తోలి నడదోలుకొని కాడాలంటే మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్తారు. ధర ఎంత మాత్రం ఉండొచ్చు? 1,20 చెప్తాను. 1,20. 1,20,000 అని చెప్పే రేట్ అండి, ఫిక్స్డ్ రేట్ కాదు. వ్యాపారం అనేది ఉంటుంది. సో తగ్గించుకొని మీరు మాట్లాడుకోవచ్చండి. 1,20,000 అనేది చెప్పే రేటు, దాని మీద వ్యాపారం అనేది చేసుకోవచ్చండి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం బ్రీడ్ అనేది? హెచ్ఎఫ్ ఓలిస్టన్. హెచ్ఎఫ్ ఓలిస్టన్. ఎన్నో అవుతానా? నా 2 ఈత 6 బుల్తో ఉంది. 2 ఈత 6 బళ్ళతో ఉంది. ఎన్ని రోజులు లేనొచ్చనా? అంతా అడ్వాన్స్ అని చెప్తారండి. అంతా ఒక వారం రోజుల లోపల ఎప్పుడైనా ఈనొచ్చండి. అడ్వాన్స్ అయినప్పుడు ఇంకా ట్రావెల్లో పోయినప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఒక రోజు ముందే ఈనేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎంత నా మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా పక్కాగా 16 లీటర్లు తీసుకోవచ్చు. 16 లీటర్లు పర్ డే మీద 16 లీటర్స్ అని చెప్తారండి. 16 లీటర్ల రోజు మీద 8 లీటర్ల పూట మీద చెప్తారు. సో ఇది వచ్చి ఖచ్చితంగా మీరు తీసుకుంటే పాలని చెప్తారండి. ఇంకా ఏరియాని బట్టి, ఫీడ్ బట్టి వేస్తే ఇంకా 1 లీటర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తారు. ధర ఎంత మాత్రం ఉందనా? నా 95 చెప్తాను. 95. 95,000 అని చెప్పే రేట్ అండి. వ్యాపారం అనేది చేసుకోవచ్చు, తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అండి. 95,000 మీద వ్యాపారం అనేది ఉంటుంది. దాని తర్వాత చూద్దాం. ఏం రేట్ అనేది? నా హెచ్ఎఫ్ ఓలిస్టన్. హెచ్ఎఫ్ ఓలిస్టన్. ఎన్నో ఎత్తుకొస్తుందన్నా? 2 అయితేనా. 2 అయితే. పళ్ళునా? కడమలుపు. సో కడని చెప్తారండి. సెకండ్ లాక్టేషన్ అవు, సూటావే కదనా? అవునా, సూట్. ఎన్నో లేనొచ్చానా? అంతా 10 రోజులు. 10 రోజులు. అవును. సో 10 డేస్ అని టైం చెప్తారండి, చూసుకోవచ్చు. కొద్దిగంతా కూడా మంచి కాలు కొరసావు. ఓకే, మంచి గిడ్డరు నడుము గిడుము బాగుపడింది. జీరో మెయింటైన్. గిండకు బాగా తట్టుకోగలుగుతుంది. ఓకే, మెయింటెనెన్స్ పరంగా ఎత్తుకుంటే జీరో మెయింటెనెన్స్ అని చెప్తారండి. కాళ్ళ కూర సాగు అంటే ఆవు సైజు ఉంటుందండి. కాళ్ళు మాత్రం కొద్దిగా సైజు తక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు ఆవు అనేది ఎట్లా ఉంటుంది అనేది. సైజు మాత్రం హెవీగా ఉందండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా పక్కా 20 లీటర్లు తీసుకోవచ్చు నా రోజు మీద. 20 లీటర్లు. 20 లీటర్ పర్ డే మిల్కింగ్ చెప్తారండి. రోజు మీద 20 లీటర్లు, పూట మీద 10 లీటర్లు చెప్తారు. ధర ఎంత ఉందన్న? 94 చెప్తాను. 94. 94,000 అనేది చెప్పే రేట్ అండి. వ్యాపారం అనేది చేసుకోవచ్చు, తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు అండి. 94 మీద వ్యాపారం అనేది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్ అన్న? ఇది హెచ్ఎఫ్ ఇంగ్లీష్ బ్రీడ్. నా కొద్దిగా ఇంగ్లీష్ బ్రీడ్. హెచ్ఎఫ్ అండి, కొద్దిగా క్రాస్ మిక్స్ అవుతుంది. హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుంది. సో మనకు వైట్లో బ్లాక్ ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో అవుతావన్నా? అన్న 2 అయితే 6 బుల్తో ఉంది. 2 అయితే 6 బళ్ళతో ఉంది. ఎన్ని రోజులు లేనొచ్చన్నా? అంతా 10 రోజులు. 10 రోజులు. 10 డేస్ అని టైం చెప్తారండి. సెకండ్ లాక్టేషన్ అవు, 6 బళ్ళతో ఉండని చెప్తారండి. 10 రోజులు అని టైం చెప్తారు. ఎంత మిల్కింగ్ కెపాసిటీ? రోజు మీద 20 లీటర్లు తీసుకోవచ్చు. 20 లీటర్లు. 20 లీటర్ పర్ డే మిల్కింగ్ కెపాసిటీ చెప్తారండి. పూట మీద 10 లీటర్లు అని చెప్తారు. పొదుగంతా కూడా తల వాటం అంతా కూడా చూసుకోవచ్చు. ప్రైస్ ఎంత ఉండొచ్చు? 1,10 చెప్తాను. 1,10. 1,10,000 మీద వ్యాపారం ఉంటుందండి. తగ్గించుకోవచ్చు, మాట్లాడుకొని తీసుకోవచ్చు. 1,10,000 అని చెప్పారట. 1,10,000 అని చెప్తారు. చూసుకోవచ్చు. ఇదేనా? ఏం రేట్ అది? హెచ్ఎఫ్ ఓలిస్టన్. హెచ్ఎఫ్ హోలిస్టన్. సో దీని కొమ్ము లేదండి. ఆవు అంతా కూడా తల వాటం అంతా కూడా బాగుంది. సో హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్సింగ్ అని చెప్తారు. ఎన్నో ఎత్తుకు వస్తుందా? నా 2 అయితే 6 బుల్తో. 2 అయితే 6 బళ్ళతో ఉంది. ఎన్ని రోజులు లేనొచ్చా? నా అడ్వాన్స్ 10 రోజులు అంతే. 10 రోజులు టైం చెప్తారండి. అడ్వాన్స్ అని చెప్తారు. వారం 10 రోజుల లోపల ఏనొచ్చు అనమాట. సో మ్యాక్సిమం
మీరు ఎప్పుడు ఎన్ని రోజులు ఈయన వాళ్ళు తెస్తారండి? దగ్గరలో ఈయన వాళ్ళు తెస్తారా? అంతా వారం అంతేనా, 10 రోజులు లోపల ఉండేటివి తెస్తాను. ఎక్కువ టైం ఉంటే మళ్ళీ ఎక్కువ టైం ఉంటే వాళ్ళు వచ్చి రైతులు వచ్చిన వాళ్ళంతా దగ్గర పంట కావాలని అడుగుతారు. ఓకే, కాబట్టి వారం 10 రోజులు ఉండేటివి తెస్తాను. ఏ అయినా కూడా ఏవైనా మాక్సిమం 10 రోజుల లోపల ఉండేవో తెస్తారు. కొంచెం జర్నీ పోయిందంటే ఇంకా కొంచెం భిన్న అయినేస్తాయి. అదే అండి. సో వారం 10 రోజుల లోపల ఈయన ఆవులు మాత్రమే ఎక్కువ తీసుకొస్తారండి. సో ఏదైనా ఒకటో రెండు మాత్రం 15 రోజులు అట్టు ఉంటుందని చెప్తారు. ఎందుకంటే రైతులు దగ్గరగా ఈయన ఆవులు చూస్తూ ఉంటారు. దానికోసం అనేసి వారం 10 రోజుల లోపల ఈయన ఆవులని చెప్తారండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంతనా? నా రోజు మీద వచ్చి ఒక 15 లీటర్లు తీసుకోవచ్చు. 15 లీటర్లు, 15 లీటర్స్ పర్ డే మిల్కింగ్ కెపాసిటీ చెప్తారండి. 15 లీటర్లు అని చెప్తారు. సో ధర ఎంత ఉందన్న? ధర వచ్చి 95 చెప్తాను. 95, 95,000 మీద వ్యాపారం అని చేసుకోవచ్చండి, తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం బ్రీడ్ అనేది? నా ఇది హోలిస్టన్. హోలిస్టన్. అవునా, హోలిస్టన్ శాతం ఎక్కువ కనిపిస్తుందని కొద్దిగా మనకు హెచ్ఎఫ్ కలిసిగా ఉంది. కొద్దిగా క్రాస్ ఏదైనా కలుస్తుంది, ఎక్కువ శాతం హోలిస్టన్ అండి. మనకు హెచ్ఎఫ్ క్రాస్ కొద్దిగా కలుస్తుంది. ఎన్నో అవుతానా? నా 6 బలతో ఉంది. నా 2 అవుతా. 6 బలతో ఉంది, 2 అవుతా. ఎన్ని రోజులు అయినా చాలా అడ్వాన్స్డ్. సో వారం 10 రోజుల లోపల అండి ఎప్పుడైనా అయినచ్చు అనమాట. సో చూసుకోవచ్చు. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా రోజు మీద వచ్చి ఒక 8-9 ఈజీగా పిండుకోవచ్చు. పూట మీద రోజు మీద? రోజు మీద 15 లీటర్లు ఈజీగా తీసుకోవచ్చు. 15-16 లీటర్లు పర్ డే మీద 16 లీటర్స్ అని చెప్తారండి. 15 నుంచి 16 లీటర్లు చెప్తారు. పొద్దున్నరలంతా కూడా బాగున్నాయండి. సో దీని సైజుకి దీని బాడీకి 15 లీటర్ అనేది పెద్ద విషయం కాదు. సో 8 లీటర్లు అనేది 7.5-8 అనేది పూట మీద చెప్తారు. మీ ఏరియా బట్టి ఫీడింగ్ బట్టి 1 లీటర్ పెరగడం తగ్గడం అనేది ఉంటుందండి. ప్రైస్ ఎంత ఉందన్న? నా ప్రైస్ వచ్చి 91 చెప్తాను. 91, 91,000 చెప్తారండి. వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గించుకో మాట్లాడుకోవచ్చండి 91,000 మీద. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం బ్రీడ్ అనేది? నా హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్సింగ్. హోలిస్టన్ మిక్సింగ్ అండి. హెచ్ఎఫ్ ఎక్కువ, హోలిస్టన్ తక్కువ. ఓకే, హోలిస్టన్ తక్కువ, హెచ్ఎఫ్ ఎక్కువ కలుస్తుందండి. ఎన్నో అవుతావన్నా? నా 2 అయితే 6 బలతో ఉంది. 2 అయితే 6 బలతో ఉంది. ఓకే, ఎన్ని రోజులు ఉందన్న టైం? అడ్వాన్స్డ్. సో సెకండ్ లాక్టేషన్ అవ్వండి, 6 బలతో ఉండేవని చెప్తారు. సో వారం రోజుల లోపల ఎప్పుడైనా వినొచ్చు అనమాట. దగ్గరలో ఈనడిగా ఉంది. సో పొద్దుగంతా కూడా ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా రోజు మీద వచ్చి ఈజీగా 8-9 పిండుకోవచ్చు. 20 లీటర్లు రోజు మీద. రోజు మీద 20 లీటర్లు. అవునా. సో పూట మీద వచ్చి 8-9 లీటర్ చెప్తారండి. రోజు మీద 20 లీటర్ చెప్తారు. ఒక 2 లీటర్ తగ్గినా కూడా 18 నుంచి 20 లీటర్ల మధ్యలోనే చెప్తారండి. దీనికి వచ్చేసరికి ఎంత ఉండొచ్చు అన్న ధర? 96 చెప్తాను. 96, 96,000 అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి. 96,000 మీద వ్యాపారం అనేది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం బ్రీడ్ అనేది? ప్యూర్ జెర్సీనా? ప్యూర్ జెర్సీ. అవునా. ఎన్నో అవుతానా? నా 6 బలతో 2 అవుతున్నా. 6 బలతో ఉంది, 2 అవుతా. సెకండ్ లాక్టేషన్ అండి. 6 బలతో ఉండాలని చెప్తారు. ప్యూర్ జెర్సీకి వస్తుందని చెప్తారు. పక్కా జెర్సీ అన్న. ప్యూర్ జెర్సీకి వస్తుందండి. 6 బలతో ఉండేవు. ఎన్ని రోజులు అయినొచ్చనా? నా అంతా అడ్వాన్స్. 10 రోజులు. 10 రోజుల లోపల. సో ఒక 10 డేస్ అని టైం చెప్తారండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ? రోజు మీద 24 పక్కా తీసుకోవచ్చు. 24 లీటర్లు, 12 లీటర్ పూట మీద ఇస్తుందంటారా? 12 పక్కా వస్తుంది. మంచి బ్రీడ్, మంచి వరుస కింద ఒళ్ళు పల్చన్న చూడు, కింద ఇంకా వరుస వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే, సో 24 లీటర్లు అండి. 24 లీటర్ పర్ డే మిల్కింగ్ కెపాసిటీ చెప్తారు. ప్యూర్ జెర్సీకి వస్తుందండి. ఈ జెర్సీలో ఏమంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయండి. మీకు తట్టుకుంటుంది. సో టెంపరేచర్ పరంగా కూడా ఎక్కడైనా మీకు విప్పి మేపుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కూడా 0% మెయింటెనెన్స్తో ఉంటుందండి. పెద్ద మెయింటెనెన్స్. 20 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ అని చెప్తారు. ఎంత ఉందన్న ధర? నా 92 చెప్తాను. 92, 92,000 అని చెప్పారటండి. వ్యాపారం అని చేసుకోవచ్చు అండి, తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్ అనేది? నా ఇది వచ్చి జెర్సీనా? జెర్సీ క్రాసు హెచ్ఎఫ్నా. జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్, కొద్దిగా హోలిస్టన్ కూడా మిక్స్ అయ్యేది కూడా. 3 జాతులు కలుస్తుందండి. కొమ్ము తల బట్టి దీనికి కొద్దిగా 3 జాతులు మిక్స్ అయ్యేది ఉంది. చూటావే కదా? చూటావేనా? ఎన్ని రోజులు? అడ్వాన్స్ అండి. 10 రోజులు అండి ఇది టైం ఉండొచ్చు. సెకండ్ లాక్టేషన్ కదా? అవును, 6 బలతో ఉంది. 6 బలతో ఉండేది. 2 అయితే అని చెప్తారండి. పొదుగునరలంతా కూడా హెవీగా ఉన్నాయండి. దీనికి ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా రోజు మీద వచ్చి 12-13 లీటర్లు తీసుకోవచ్చు. రోజు మీద, పూట మీద? పూటకు 6 లీటర్లు. 6 లీటర్ పూటకి. ఓకే, 12 లీటర్లు అనేది రోజు మీద చెప్తారండి. పూటకు 6 లీటర్లు అని చెప్తారు. సో 12 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ అని చెప్తారు. పెద్ద విషయం కాదు. ఆ 12 లీటర్ అనేది ఇది హ్యాపీగా పిండుకోవచ్చు అనమాట. సో మీరు ఫీడ్ వేస్తే ఇంకో 1 లీటర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 15-16 కూడా పిండుకోవచ్చు. బాగా తిండి వేస్తే నేను తక్కువే చెప్తాను. ఫీడ్ బాగా వేస్తే ఇంకో 1 లీటర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ధర ఎంత ఉందన్న? ధర వచ్చి 75 చెప్తాను. 75, 75,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. 75,000 మీద వ్యాపారం అనేది చేసుకోవచ్చు, తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. ఏం రేటుకి వస్తుంది? హెచ్ఎఫ్ జెర్సీనా? హెచ్ఎఫ్ జెర్సీ. ఓకే, జెర్సీ హెచ్ఎఫ్ 2 కూడా మిక్స్ అవుతుంది అని చెప్తారండి. సూటావే కదనా? చూటావేనా? ఎన్ని రోజులు అయినా అంత అడ్వాన్స్. ఎన్నో ఎత్తుకు వస్తుందన్నా? 2 అవుతానా? 2 అవుతా. సెకండ్ లాక్టేషన్ అవు అడ్వాన్స్డ్ అని చెప్తారండి. సో కడపల్లో వచ్చిండి అది. సో చూసుకోవచ్చు. పొదుగునరాలంతా కూడా బాగున్నాయండి. సో దగ్గరలో ఏనేస్తుందండి. అంత వారం రోజుల లోపల ఎప్పుడైనా ఎంత నా మిల్కింగ్ కెపాసిటీ? నా 10 పక్కా తీసుకోవచ్చు. 10 లీటర్లు.
సో రోజు మీద వచ్చి 20 లీటర్ చెప్తారండి, 20 లీటర్ ఫర్ డే మిల్కింగ్ కెపాసిటీ చెప్తారు. సో పూట మీద అనేది 10 లీటర్ అని చెప్తారండి. ఒక 1 లీటర్ ఇటు అటు అన్నీ కూడా 18 నుంచి 20 మధ్యలో తీసుకోవచ్చండి. సో చూసుకోవచ్చు, ఆవు అయితే హెవీగానే ఉంది, బాగుంది. ధర ఎంత ఉందన్న? నా 85 చెప్తాను. 85, 85,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. మాట్లాడుకోవచ్చు. 85,000 అని చెప్పే రేటు, దాని మీద మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఏం రేటుకి వస్తుంది? హెచ్ఎఫ్. అవునా? ఓకే, చూసుకోవచ్చండి. ఇది హెచ్ఎఫ్ ఎన్నో ఎత్తుకొస్తుందన్న? నా రెండో ఈత పళ్ళునా? నా కడమలుపు కొత్త కడ అని చెప్తారండి. హెచ్ఎఫ్ ఆవు మంచి గ్యాప్ గీపు బాగా పడింది నా. ఓకే, మన పొదుగు నరాలు బాగా హెవీగా కనిపిస్తున్నాయండి. సో చూసుకోవచ్చు. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా 10 లక్క పక్కాగా పిండుకోవచ్చు. 10 లీటర్లు పూట మీద, 10 లీటర్లు రోజు మీద వచ్చి 20 లీటర్ చెప్తారండి. సో పొదుగు నరాలంతా కూడా చూడండి హెవీగా ఉన్నాయి. సైజు కూడా బాగుందండి ఆవు. ఎంత నా ప్రైస్ ఎంత ఉండొచ్చు? 86 చెప్తాను. 86, 86,000 మీద వ్యాపారం ఉంటుందండి. తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. 86 అని చెప్పే రేటు, దాని మీద మీరు ఏదైనా తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఏం రేటేనా? హోలిస్తుందా? ఎక్కువ శాతం మనకు రెండు కూడా హోలిస్టిన్లా కనిపిస్తున్నాయండి. 6 బళ్ళతో ఉండండి. రే రాజేంద్ర, అదేదో పెరికే చూడు ఆవు 6 బళ్ళతో ఉండాలని చెప్పండి. చూసుకోవచ్చు. చూడు అప్పక్కడ ప్యూర్ హోలిస్టిన్. నాట పెరికేసి చూడు అప్పకేదో బెల్లం మేము సంచి పోరి నీ పాస్ చూసుకొని ఉంటారు తినేసి. నా 6 బళ్ళతో ఉంది రెండో ఈత. 6 బళ్ళతో ఉంది రెండో ఈత. ఎన్ని రోజులు అయినా అన్న అంతా అడ్వాన్స్ నా 10 రోజులు. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా రోజు మీద వచ్చి 15 లీటర్లు తీసుకోవచ్చు. 16 లీటర్లు, 15 లీటర్స్ లేదంటే 16 లీటర్స్ మధ్యలో చెప్తారండి రోజు మీద, ఫర్ డే మీద. అప్పుడు మనకు 6 నుంచి 7 లీటర్లు, ఆ విధంగా 7-7.5 లీటర్ అని చెప్తారు. సో 1 లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చండి. ప్రైస్ ఎంత ఉందన్న? నా 95 చెప్తాను. 95, 95,000 మీద వ్యాపారం ఉంటుందండి. ఇది కూడా హోలిస్టిన్ ఆవే. సూటావే కదా? చూటావు 6 బళ్ళతో ఉంది. సూటావు 6 బళ్ళతో ఉంది. రెండో అయితే కదా? రెండో అయితే. ఎన్ని రోజులు అయినా అడ్వాన్స్ నా? ఓకే, 1 వీక్ అని టైం చెప్తారండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా పక్కాగా 20 లీటర్లు తీసుకొచ్చిన రోజు. 20 లీటర్లు, 20 లీటర్ ఫర్ డే మీద చెప్తారండి. పూట మీద వచ్చి 10 లీటర్లు అని చెప్తారు. ప్రైస్ ఎంత ఉందన్న? నా 85 చెప్తాను. 85, 85,000 అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గించుకో మాట్లాడుకోవచ్చండి. 85 అని చెప్తాండారు. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మార్చుకుందాం అనరా తాలు రే. సో ఈ 2 ఆవులు కూడా జెర్సీకి వస్తాయండి. 2 ఈయన. అవునా? 2 6 బళ్ళతో ఉండే. 6 బళ్ళతో ఉండే. ఎన్ని రోజులు అవుతాయి ఈయన? నా ఇది వచ్చి అది వచ్చి 10 రోజులు అయింది. ఇది 10 రోజులు అయింది. 10 రోజులు. ఎంత వస్తున్నాయి పాలు ఇప్పుడు? అది 8 లీటర్లు 16 ఇస్తాను రోజు మీద. అది ఓకే. ఇది వచ్చి 8-9 ఇస్తాను. 8-9. సో 16 లీటర్ అని చెప్తారండి. 1 లీటర్ ఇటు అటు ఉండదు. 2 ఆవులు కూడా అమ్మకానికి కూడా 6 రోజులు ఈనిండి ఆవులు అండి. రెండో అయితే ఈనిండి అయ్యి. ఒక ఆవు ఎంత ధర? నా ధర వచ్చి 90 చెప్తాను. 90. సో 95,000 అని చెప్తారండి ఈచ్ వన్. సో జత మీద కొనుక్కునే వాళ్ళకి 2 మీద ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడుకొని తగ్గించుకోవచ్చండి. 2 కూడా రౌండా డైరీ ఫామ్ నుంచి ఉన్నాయండి. సో దీంతోపాటు ఇవన్నీ చూసాం కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియోస్, లాంగ్ వీడియోస్ వస్తాయండి మన ఛానల్ నుంచి. కావాల్సినటువంటి వాళ్ళకి వీడియోలో నెంబర్ ఉంటుందండి. సో ఈరోజు అప్లోడ్ చేస్తాం. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇప్పుడే వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి.